మూవింగ్ ఆన్ వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ సిద్ధంకు ఏలూరు జిల్లా దెందులూరు ముస్తాబవుతోంది. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు, కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి సీఎం వైఎస్ జగన్ అభివాదం చేసేందుకు సభావేదిక నుంచి వాక్ వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం విస్తృతంగా కృషి చేసిన సీఎం వైఎస్ జగన్ను జనం మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రేపు ఏలూరు జిల్లా దెందులూరులో జరగనున్న సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్న విషయాన్ని తెలపడానికి ఈ నెల 3వ తేదీన ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాజానగరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా జనం తరలి వెళ్తున్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో. సార్ చెప్పండి, ఎన్నికల ఈ సన్నాహక సమావేశానికి సంబంధించి రాజానగరం నియోజకవర్గం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రదర్శన చేస్తున్నారు? గడిచినటువంటి 4 సంవత్సరాల 10 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన ప్రతి పేదవాడికి ఇల్లుండాలి అనేటువంటి ఒక యజ్ఞం, మరొక పక్కన అవినీతి రహిత పాలన, సుపరిపాలన, ఇవన్నీ కూడా సమవుజ్జిగా పాటిస్తూ వేళ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎందుకు 175కి 175 స్థానాల్లోని మనం గెలుపొందలేము అనేటువంటి ప్రశ్న ఇవాళ మా అందరిలోని కూడా ఉత్పన్నమైంది. కాబట్టి ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, కేవలం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందేవాడు, ఆయన నాయకులు అభివృద్ధి చెందేవారు, ఆయన క్యాబినెట్ మంత్రులు అభివృద్ధి చెందేవారు, ఆయన జన్మభూమి కమిటీలు అభివృద్ధి చెందే తప్పితే సామాన్యుడికి మాత్రం ఏ ఒక్కరూ కూడా అభివృద్ధి చెందలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి రూపాయల లంచం ఇచ్చి మరి వాళ్ళని పథకాలు ఇవ్వండి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతా ఉన్నాయి. దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ట్రాన్స్ఫర్ అయింది ఇవాళ. అందుగురించే మాలో ఒక ప్రశ్న, ఎందుకు మనం ఇవాళ 175కి 175 ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు మంచి చేసినప్పుడు గెలుపొందలేము మనం అనేటువంటిది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సైతం అందరినీ సమాయత్తపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క సభని నిర్వహించబోతా ఉన్నారు. అందులో భాగంగానే రేపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సభని ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో లక్షల మంది పార్టీ కార్యకర్తల యొక్క సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి మరి డంకా మోగించి రేపు ఎన్నికలకు సమాయత్తం చేయబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ జగన్ ఇప్పటికే పూరించారని, అదేవిధంగా ఏలూరులో జరిగే సభలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా జనం తరలివచ్చి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అందించిన అద్భుతమైన పాలన గురించి కూడా వింటారని, మరొకసారి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. రైట్, సిద్ధం సభ ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో దాదాపు 50 నియోజకవర్గాల నుంచి పార్టీ అభిమానులు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ రకంగా సాగుతున్నాయి? లార్జ్ స్కేల్ మెగా సైజ్లో ఇక్కడ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. చాలామంది నాయకులు స్పందిస్తున్నారు. ప్రజల్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఇప్పటికే ఆ విశాఖపట్నంలో ఆ సిద్ధం సభ నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ సభని ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ కృష్ణా జిల్లాకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో అనుసంధానం అయ్యేందుకు ఈ సభను నిర్వహిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే విశాఖపట్నంలో గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత దానికి రెట్టించినటువంటి ఆ జనంతో మళ్ళీ మరోసారి సభ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకి, ఈ 3 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 50 నియోజకవర్గాల నుండి కార్యకర్తలు రేపు రాబోతూ ఉన్నారు. రేపు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభలో పాల్గొన్నారు.
పాల్గొబోతా ఉన్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఆ పార్లమెంటు ఇన్ఛార్జ్ కార్మూరు సునీల్ ఉన్నారు. సార్, సిద్ధం సభకి సన్నద్ధమయ్యారు అంతా కూడా. ఇప్పుడు రాష్ట్ర 3 జిల్లాల నుండి, పాత ఉమ్మడి జిల్లాల నుండి ఆ కార్యకర్తల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఈ సమావేశానికి ఇన్వైట్ చేస్తుంటే ఆల్రెడీ వైజాగ్ది గ్రాండ్ సక్సెస్ అయింది, దాన్ని డామినేట్ చేసేలాగా దాన్ని మించేందుకు సిద్ధంగా ఉన్నారా? వైజాగ్ది చూసారు మీరు, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మా మీద చాలా ప్రెషర్ పడింది. ఇక్కడ అందరూ కూడా ఇంకా బాగా చేయాలి, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా మనం కలిసి ఇంకా దీన్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు, ఈ 3 జిల్లాల సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ రెడీ అయ్యారు. రేపు అందరూ చాలా సక్సెస్ అవ్వబోతుంది. గతంలో వైజాగ్ జరిగింది. వైజాగ్లో ఆ కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారి ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళబోతా ఉన్నారు. కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అవుతారు? అదే, ఈ 5 సంవత్సరాలు మధ్యలో కరోనా ఉన్నా ఎన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంది అన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళి ప్రజలకి గతంలో భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనని మంచి పనులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. మేము కాలర్ ఎగరేసి ధైర్యంగా గడపకి తిరిగి మీ ఇంట్లో ఈ మంచి జరిగింది, మీరు ఓటేయాలని చెప్పి మాకు సులువుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సుపరిపాలన వల్ల. కాబట్టి కార్యకర్తలు, అభిమానులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మంచి పరిపాలనకి మళ్ళీ మనం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా గట్టిగా కొట్టాలి, లాస్ట్ టైం కంటే 175 టార్గెట్ పెట్టుకుని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మన అభిమానులు అందరూ ముందుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దిశానిర్దేశం చేస్తారని చెప్పి వినడానికి చాలా ఈగర్గా ఉన్నారు. కానీ మీరు సిద్ధం అంటున్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా దాన్ని విమర్శిస్తున్నాయి. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాయి. ఒకవేళ వారికి అంత ధైర్యంగా ఉంటే సింగిల్గా రావచ్చు కదా, ఎందుకు ముసుగేసుకుని అందరూ ఒక గుంపుగా ఎందుకు వస్తారు? కొంతమంది ఏమో బ్యాక్ ఎండ్లో కూడా అన్ని పార్టీలు, రకరకాల పార్టీలు, ఎప్పుడు కలవని పార్టీలు కూడా కలిసి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేమంతా ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకుంటే, మేము బలంగా ఉన్నాము కాబట్టే ఈరోజు ఈ పార్టీలు అన్నీ కూడా ఒకటవుతున్నాయి. మమ్మల్ని ఎదుర్కోలేక అన్నీ ఒకటవుతున్నాయి, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి. మనతో పాటు ఎమ్మెల్యే అబ్బాయి చదువుతున్నారు. ఒకవైపు మీరు సిద్ధం అన్న మొత్తం సన్నద్ధం అవుతూ ఉన్నారు, ఇంకొక వైపు జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు వాళ్ళు కూడా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. మేము సంసిద్ధం అని ఒకరు, మేము సిద్ధం అని చెప్పేసి. ఈ సిద్ధం సభ ద్వారా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఇక్కడ దెందులూరులో జరగబోయేటువంటి ఈ సభలో, భీమిలీ సభలో చూశారు, ప్రతిపక్షాలంతా కూడా గుండెల్లో రైలు పరిగెట్టింది. రేపు దెందులూరులో సభ పూర్తయి 5:30 అయ్యేసరికి ప్రతిపక్ష నాయకులంతా కూడా ఇక సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే రేపు ఇక్కడ గోదావరి పులకించిందా, లేకపోతే గోదావరి ఉప్పింగిందా అనే విధంగా లక్షలాది మంది జగనన్న అభిమానులు, సైనికులు ఇక్కడికి రాబోతున్నారు. ఒకే ఒక నినాదం, ఈరోజు గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో ఎవరిని పలకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి కూర్చోబెట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, జగనన్నని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి పరిస్థితి. రేపు లక్షలాదిగా ఇక్కడికి రాబోతున్నారు. 110 ఎకరాల ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అదేవిధంగా 150 ఎకరాల పైచీలుగా కేవలం పార్కింగ్కే కేటగరైజ్ చేస్తున్నాం. లక్షలాదిగా అభిమానులు జగనన్న రాక కోసం ఎదురు చూస్తూ ఉంది దెందులూరు, గోదావరి మరియు కృష్ణా జిల్లాలోనంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నారు, కార్యకర్తలు కూడా మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు. అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడిని జగన్మోహన్ రెడ్డి అంటే, అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, భస్మాసురుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి చంద్రబాబు విమర్శిస్తున్నాడు. ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడుని గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ భస్మాసురుడు ఎవరనేది ఈరోజు ఇప్పటికే తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు. పిల్లనిచ్చినటువంటి మామ పైన భస్మాసురు చెయ్యి ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించాడో అదే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్తో కొమ్మక్కవుతారు, జనసేన అంటాడు. ఒక్కసారి కూడా సింగిల్గా పోటీ చేసేటువంటి ధైర్యం చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీని నెట్టినటువంటి
భస్మాసురుడు ఎవరు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి భస్మాసురుడే చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలతో పెట్టారో ఆ సిద్ధాంతాలను మొత్తము కూడా తుంగలో తొక్కినటువంటి భస్మాసురుడు చంద్రబాబు నాయుడు గారు. వీరు మా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే అన్నిటికీ నిర్ణేతలు. ఈరోజు ప్రజలు రేపు అర్జునుడిగా ముఖ్యమంత్రి గారు ఈ దెందులూరు నియోజకవర్గం నుంచి చేస్తున్నటువంటి ప్రసంగంతో ప్రతిపక్షాలంతా కూడా ప్యాకప్కి రెడీగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపబోతున్నారు. అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సిద్ధం సభ మొదటి సభతోనే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెట్టే రేపటి సభ తర్వాత ఈ రాష్ట్రం నుండి ప్రతిపక్షాలు హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే అభయ చౌదరి చెప్తున్నారు.